హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మల్లేష్. ఈరోజు మనం ఆర్ఆర్బి, గ్రూప్ డి అలాగే రిమైనింగ్ సీజీఎల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి మనకి రీజనింగ్ నుంచి అయితే వచ్చే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే నేర్చుకోబోతున్నాం అండి. సో అదేంటంటే మన కాన్సెప్ట్ క్లాసిఫికేషన్స్ టెస్ట్ అండి. సో రీజనింగ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఎవ్రీ ఎగ్జామ్ 2 నుంచి 3 మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో మీకోసం నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకొచ్చానండి. సో మనకి రీజనింగ్ ఒక సెషన్ అయితే స్టార్ట్ చేశాం. సో ఈ సెషన్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని, మా వీడియోని షేర్ చేస్తారని, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. సో కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దామండి. ఈ కాన్సెప్ట్లో మనకి 4 ఆల్టర్నేటివ్స్ అయితే ఇస్తారండి. సో వాట్ ఈస్ క్లాసిఫికేషన్ టెస్ట్ అంటే, సో 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారండి. అందులో మనం ఒకటి చూజ్ చేయాలి. ఆడ్ వన్ అనేది సో చూజ్ చేయాలండి. లైక్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫస్ట్ మనం ఒక నెంబర్ గురించి అయితే చూస్తున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 13, సెకండ్ ఎగ్జాంపుల్ 17, థర్డ్ ఎగ్జాంపుల్ 21, ఫోర్త్ ఎగ్జాంపుల్ 19. సో ఇలా 4 ఆల్టర్నేటివ్ నుంచి మనం ఒక డిఫరెంట్ ఆల్టర్నేటివ్ అనేది చూజ్ చేయాలండి. సో ఇది మన క్లాసిఫికేషన్ టెస్ట్ అండి. సో దీనికోసం మీరు చేయాల్సింది మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలండి. క్లియర్? సో ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చూద్దాం. 13, 17, 21, 19. సో ఇందులో ఆడవన్ ఏంటి సార్ అంటే, సో మీరు చూడగానే అర్థమవుతుందండి. సో ఇది నెంబర్ పైన ఇచ్చారు. సో దీంట్లో మనకి ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ ఇవన్నీ కాన్సెప్ట్ మనకి తెలియాలి. సో ఈ క్వశ్చన్కి 13, 17, 19 అనేవి మనకి ప్రైమ్ నెంబర్స్ అని మనకి ఐడియా ఉందండి. సో కాబట్టి డిఫరెంట్ ఏంటి అంటే 21 అండి. సో క్లియర్? సో రిమైనింగ్ 3 అనేవి ఒకే నేచర్ని కలిగి ఉంటాయి. సో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. సో డాగ్, డిఓజీ డాగ్, సిఏటి క్యాట్, అండ్ థర్డ్ ఎల్ఐఓఎన్ లైన్, అండ్ ఫోర్త్ వచ్చి ఓఎక్స్ ఆక్స్ అండి. సో ఇలా ఉంటుందండి. ఇంకో ఎగ్జాంపుల్ జస్ట్ రఫ్గా నేను ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ అర్థం కోసం చెప్తున్నా. నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అయితే మీకు నోట్ చేస్తానండి. సో ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ డాగ్, క్యాట్, లైన్, ఆక్స్. సో ఇందులో డిఫరెంట్ వన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో మీరు చూస్తే రిమైనింగ్ 3 అనేవి ఒకే నేచర్ని కలిగి ఉండాలండి. సో ఇక్కడ ఎగ్జామినర్ ఆన్సర్ ఏంటి సార్ అంటే, మీరు డిఫరెంట్గా థింక్ చేయొచ్చు. కానీ ఫైనల్గా ఎగ్జామినర్ ఆన్సర్ ఏంటి సార్ అంటే లైన్ అండి. సో ఎందుకంటే క్యాట్, డాగ్, ఆక్స్ అనేవి మనకి ఇప్పుడు మనుషులు పెంచుకోగలుగుతున్నారండి. సో మనుషులు మమేకమై ఉండండి. సో లైన్ వచ్చి మనకి జంగిల్ యానిమల్ అని చూస్తాం. సో అలా డిఫరెంట్ చేయాలండి. సో ఇది ఇలా ఉంటుందండి దీని కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇప్పుడు మీ ముందుకి కొన్ని ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చామండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ అయితే ఉంటుందండి లాస్ట్లో. సో ఒకసారి చూద్దాం ప్రీవియస్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 24, 42, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 36, 63, ఆప్షన్ సి లైక్ 37, 73, ఆప్షన్ డి 35, 51 అండి. సో ఇందులో మనకి ఆడ్ మెన్ అవుట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. లైక్ డిఫరెంట్గా ఉండేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో మీరు మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు చూడగానే థాట్స్ వస్తాయి. లేదు మా వీడియోని, మా ఛానల్ని ఫాలో అయితే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ పెద్ద కష్టపడాల్సిందే లేదండి. చూడగానే మీకు అర్థమవుతుంది. 24 రివర్స్ చేస్తే 42 అయిందండి. 36ని రివర్స్ చేస్తే 63 అయిందండి. 37ని రివర్స్ చేస్తే 73. సో మన డిఫరెంట్ ఏంటంటే 35ని రివర్స్ చేస్తే 53 కావాలండి, కానీ 51 ఇచ్చారు. సో ఇది డిఫరెంట్ వన్ అండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 133, 326, 515, 429 అండి. సో ఇందులో డిఫరెంట్ వన్ ఏంటి సార్ అంటే, సో మీరు ఇక్కడ చూడొచ్చండి. ఫస్ట్ 1 అండ్ సెకండ్ నెంబర్, ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ వస్తుందండి. 1 into 3 3 అండి. అండ్ 3 into 2 6 అండి. క్లియర్? అండ్ నెక్స్ట్ 5 into 1 5 అండి. అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ వే 4 into 2 మనకి 8 రావాలండి, కానీ 9 ఇచ్చారు. సో డిఫరెంట్ వన్ అనేది ఆప్షన్ డి అండి. క్లియర్? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆప్షన్ ఏ 2, 4, 6, 8, ఆప్షన్ బి 4, 2, 8, 6, ఆప్షన్ సి 8, 6, 4, 2, ఆప్షన్ డి 2, 6, 4, 8 అండి. సో మీరేం చేస్తారంటే వీడియోని పాజ్లో పెట్టి ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. సో ఫైండ్ అవుట్ చేశాక వీడియో అనేది మీరు ప్లే చేయండి. సో క్లియర్? మీకు ప్రాక్టీస్లో ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్కి డిఫరెన్స్ వచ్చి మనకి 4 అండి. అండ్ సెకండ్ నెంబర్ ఫోర్త్ నెంబర్ డిఫరెన్స్ 4 అండి. అట్ ద సేమ్ వే సో ఇక్కడ డిఫరెన్స్ 4, ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది 4 అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ 4 అండి. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ 4 అండి. సో మీరు లాస్ట్ చెక్ చేసుకుంటే డిఫరెన్స్ 2 వస్తుందండి. సో డిఫరెన్స్ 2 అండి. సో కాబట్టి ఆడ్ వన్ ఏంటంటే డిఫరెంట్ వన్ ఏంటంటే సార్ అంటే 2, 6, 4, 8 అనే ఆప్షన్ డి డిఫరెంట్ వన్ అండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 1, 4, 4, 1, ఆప్షన్ బి 6, 9, 9, 6, ఆప్షన్ సి 5, 7, 7, 5, ఆప్షన్ డి 4, 8, 4, 8 అండి. సో వీడియోని పాజ్లో పెట్టి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి పెద్ద నెంబర్లే కనిపిస్తాయండి, కానీ మీరు చూడగానే సింపుల్గా లాజిక్ అనేది మీకు అర్థమైంది. సో సింపుల్గా అర్థమవుతుందండి. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ అండ్ ఫోర్త్ డిజిట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయండి. సెకండ్, థర్డ్ డిజిట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయండి.
సో ఇక్కడ కూడా ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్స్ ఈక్వల్ అండి. సో సెకండ్ థర్డ్ ఈక్వల్ అండి, అండ్ ఫస్ట్ ఫోర్త్ ఈక్వల్, సో మిడిల్ నెంబర్స్ ఈక్వల్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫోర్త్ డిఫరెంట్ అండి, సో సెకండ్ థర్డ్ కూడా డిఫరెంట్. సో ఆడ్ వన్ ఏంటి సార్ అంటే లైక్ డిఫరెంట్ వన్ అంటే ఆప్షన్ డి అండి. క్లియర్? ఇదే ఆడ్ వన్ కాన్సెప్ట్ కూడా 3 ఆప్షన్స్ సేమ్గా ఉంటాయండి, సేమ్ నేచర్తో, ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆడ్ వన్ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. క్లియర్? అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆప్షన్ ఏ 111, ఆప్షన్ బి 37, ఆప్షన్ సి 148, ఆప్షన్ డి 63 అండి. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అనేవి మీరు బాగా చూడగానే ఫైండ్ అవుట్ చేసేలా ఉండాలండి. సో స్క్వేర్స్, క్యూబ్స్ అయితే మీరు బాగా చేయాల్సిందే. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. స్క్వేర్స్ వచ్చి మనకి 36 స్క్వేర్స్ అయితే రావాలి, క్యూబ్స్ వచ్చి 20 క్యూబ్స్ అయితే రావాలి. మనం ప్రీవియస్ సెషన్లో కూడా డిస్కస్ చేసామండి. క్లియర్? సో గ్రూప్ డీకి మనకి చాలా హెల్ప్ అవుతుంది, ఆల్ కాంపిటేటివ్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సో ఇక్కడ మీరు చూడగానే 111, 37, 148, 63. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటి సార్ అంటే 37 అండి ఆన్సర్. ఎందుకు సార్ అంటే, సో రిమైనింగ్ అన్ని మనకి కాంపోజిట్ నెంబర్స్ అండి. సో వాట్ ఈస్ కాంపోజిట్ నెంబర్, వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్ అంటే, సో ప్రైమ్ నెంబర్కి 1 ఆర్ ఇట్ సెల్ఫ్ అనేది మనకి డివిజిబుల్ అవుతుందండి. క్లియర్? సో ఇలా అయితే మనం ప్రైమ్ నెంబర్ అని చెప్తాం, 1 ఆర్ ఇట్ సెల్ఫ్. కాంపోజిట్ నెంబర్స్ అంటే 2 ఆర్ మోర్ నెంబర్స్ డివిజిబుల్ అవుతుందండి. లైక్ మీరు ఇక్కడ చూసుకుంటే 111ని మనం 37 into 3గా డివిజిబుల్ చేయొచ్చండి. అండ్ 148ని మనం 2తో డివిజిబుల్, లాస్ట్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి సో డివిజిబుల్ అవుతుందండి ఈవెన్ నెంబర్. అండ్ నెక్స్ట్ 63ని 31 into 3 లైక్ కాదండి 21 into 3 అండి. సో ఇలా మల్టిపుల్ అవుతుంది, డివిజిబుల్ అవుతుందండి. సో 37 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి యువర్ ఆన్సర్ 37 అండి. సో లాస్ట్గా మనం చెప్పుకున్నాం హోంవర్క్ క్వశ్చన్ అని. సో ఒకసారి చూసుకుంటే 200, 500, 700, 600 అండి. సో ఇందులో డిఫరెంట్ వన్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో ఇది మనకి అన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అండి, మీకు చాలా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తారని, మా వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ ఆల్.